నిన్నే ప్రేమించుచున్నాను నీకై జీవించుచున్నాను నా రాజా నా దేవా స్తోత్ర గీతం పాడెదను నలిగిన వారికి నీవే మహాదుర్గము దారి తప్పిన వారికి కృపా మార్గము నలిగిన వారికి నీవే మహాదుర్గము దారి తప్పిన వారికి కృపా మార్గము నన్ను నడిపించు నీవే నా ప్రాణము నన్ను నడిపించు నీవే నా ప్రాణము నా ప్రాణము నా రాజా నా దేవా స్తోత్ర గీతం పాడెదను అడిగిన వారికి నీవే ఐశ్వర్యము ఆత్మవరములతో నింపే అపురూప దైవము అడిగిన వారికి నీవే
ఈ నూతన సంవత్సరంలోనైనా బిడ్డలకి ఆయన ఆరోగ్యాలతోనైనా దీర్ఘాయుష్మంతుడిగా కాచి కాపాడిన దేవా స్తోత్రాలు నాయన ప్రభా. అయ్యా నాయన ప్రభా, ఈ కూటమి ప్రారంభించుండగా నాయన ప్రభా, ఇంకా ఎవరైనా దైవజనులు ఉంటే మీరు నాయన సకాలంలో తోడుకొని రండి దేవా స్తోత్రాలు నాయన. ఇప్పుడు నాయన ప్రభా కార్యక్రమం ప్రారంభించుండగా మీ కుమారులు నిలవబెట్టుకుని మీరే మాట్లాడండి దేవా స్తోత్రాలు నాయన ప్రభా. ఇదిగోండి దేవా, ప్రార్థన కూటమి అనంతరం నాయన ప్రేమ విందులో కూడా మీరు ఉండండి దేవా. అన్ని కూడా నాయన మంచిగా మధురముగా నాయన కుదరడానికి మీరు సహాయము దయచేయండి దేవా. ఏది లోటు లేకుండా సమకూర్చుండ దేవా స్తోత్రాలు నాయన ప్రభా. వాతావరణం కూడా నాయన ప్రభా నాయన కార్యక్రమం చివరి వరకు కూడా నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా స్తోత్రాలు నాయన ప్రభా. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాయన పరిశుద్ధాత్మ దేవుడా ఈ చుట్టూ కూడా నీ కంచె వేయండి దేవా స్తోత్రాలు నాయన ప్రభా. తల్లిదండ్రులు బాబు దృష్టి వేదిక రావాల్సిన ఆలోచన అందరూ చప్పటి మరి ఇక జన్మదిన జరుగుతున్న ఆశ్రయిస్తాం. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక తండ్రిలా ప్రేమించెను, తండ్రిలా లాలించెను. ఎత్తుకొని ఉద్దాడెను, సంకనెత్తుకొని కాపాడెను. యేసయ్య తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. ఈరోజు మరి పుట్టినరోజు సందర్భంగా మరి మనమందరం ఇలా కూడుకొని ఆ బిడ్డను ఆశీర్వదించడానికి దేవుడిచ్చిన తలాంతును బట్టి దేవత దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారుగా ఉందా. మరి కూడి వచ్చిన సంఘానికి బంధువులు ప్రత్యేకమైన వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మరి పాస్టర్ గారు కొన్ని హెచ్చరిక మాటలు మరి కుటుంబానికి బిడ్డలకి తెలియపరిచేస్తుందిగా తెలియజేస్తున్నాను. కూర్చొని చెప్పి వాక్యంలోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము. బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎదరకు రండమ్మా. దేవుడైన యెహోవా, రెండో లైను, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ
దాని మీద ఉండును. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు దేవా. ఈ వాక్యానికి నీ దీన దాసురాలని వేచి ఉండగా నా నోటిలో నీ మాటలను పెట్టిన ఆయన ప్రభ, బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నాయన ప్రభ ఎలా మాట్లాడాలో నా నోటిలో మీ బోరగా ఉండి మీరు మాట్లాడమని, నీ సహాయం నాకు కావాలి దేవా. బిడ్డలందరితో మీరే మాట్లాడమని మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు. ఎవరి కన్నులు అటండి? ఎవరి కన్నులు? దేవుని కన్నులు ఎక్కడున్నాయి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉన్నాయి కదా. మనం ఏం చేయాలి? ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర మన విన్నపాలు తెలియజేయాలి. మనం ఏం అనుకుంటున్నామో, మన ఆలోచనలు ఏంటో దేవునికి తెలుసు. వాక్యం కూడా సెలవిస్తుంది కదా, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను. ఎప్పుడు? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నారు. మనం దేవుని దగ్గరకి వచ్చి దేవుని దగ్గర మొర్రపెట్టి దేవుని ఆశీర్వాదం తీసుకొని ఏ కార్యక్రమైనా మొదలు పెట్టాలి. ఏంటంటే కప్పలవారి వంశం అంటే చాలా భక్తితో కూడుకున్న కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి మనవడగా పింకు సాకావారు. ఆ కుటుంబం అంతా దేవుని యందు ఎంతో భయముతో భక్తితో బిడ్డలు దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర ఏదైనా కూడా ఫస్ట్ తలంపు దేవుని దగ్గరే పెడతారు. ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ముందుగా దేవుని దగ్గర, సంఘం దగ్గర, దేవుని సేవకుల దగ్గర మొర్ర పెట్టుకుంటారు బిడ్డలు. అందుకే ఆ కుటుంబం నానాటికి కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వారి వంశాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే దేవుని దగ్గర మొర్ర పెట్టారు కనుక ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? యెహోవా కన్నులు ఎవరి మీద ఉన్నాయి? యెహోవా కన్నులు ఎవరి మీద ఉన్నాయి? ఈ కుటుంబం మీద ఉన్నాయి. ఎందుకంటే దేవుని కన్నులు ఈ కుటుంబం మీద ఉన్నాయి కనుకే ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎన్ని ఉన్నా కానీ కొంతమందికి మనశ్శాంతి అనేది ఉండదండి కుటుంబంలో. ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా దేవుడు నీలో ఉండాలి. దేవుని కృప నీ మీద ఉండాలి. దేవుని కరుణా వాత్సల్యత నీ కుటుంబం మీద ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. నీ దేవుడైన యెహోవా కన్నులు. ఉద్యోగం చేసినా కానీ స్త్రీ పాత్ర స్త్రీదే, తల్లి స్థానం తల్లిదే. తల్లిగా ఏమన్నారు? నీ పసిబిడ్డల ప్రాణము కొరకు రేయి మొదటి జామున చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబాన్ని రక్షించుకున్నలో మన ప్రార్థనే మన కుటుంబానికి ఆయుధం. దేవుడు దూతల్ని కంచిగా వేస్తాడు. అందుకే ఇక్కడ వాక్యం ఏముంది? సంవత్సరాంత కాలము వరకు ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంది, మన బిడ్డల మీద ఉంది. ఎందుకంటే చిన్న బిడ్డ మొదటి పుట్టినరోజు జరుపుతున్నామంటే దేవుని దగ్గర మొర్రపెట్టారు. ఈ బిడ్డలు ఎంతగానో ఒక 20 రోజుల నుంచి ఎంతగానో టెన్షన్ పడుతూ దేవుని సన్నిధిలో దేవుని సేవకులకు చెప్తూ వాతావరణం అసలు గొప్ప అద్భుతం ఏంటంటే ఈరోజు కూడా 22 నుంచి 24 వరకు గొప్ప తుఫాన్ అన్నారు. టీవీల్లో, న్యూస్లో తెగ ప్రకటించారు. కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. కాకపోతే ఉడుకు ఉన్నా కానీ దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. అందుకే యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయము, ఆయుష్ను వృద్ధి పొందిస్తూనే ఉంటాడు దేవుడు. తర్వాత ఏముంది? యోబు గ్రంథంలో ఏముంది? యోబు గారు ఏమంటున్నాడు? వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ పెంచుతావో, దేవుని అడుగు జాడలో భయముతోనూ భక్తితోనూ పెంచుతావో. ఏమంటున్నాడు అప్పుడు? నా వలన. ఎవరి వలన?
దేవుని వలన మాత్రమే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఇంకా లాస్ట్ గా చూపిస్తాను. ఇశ్రాయేలు ఇంటి వారలారా, శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటలు ఎవరికి చెప్తున్నారండి? చెప్పాలి. వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ఎవరు వాళ్ళ తల్లిదండ్రుల బిడ్డని ఏడవకుండా కేక్ కటింగ్ అయ్యేదాకా చాలా జాగ్రత్తగా సెల్ ఫోన్తో జాగ్రత్తగా ఆడిస్తున్నారు. హల్లెలూయా. దేంతో పెంచుతున్నారని ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా. ఏడిస్తే చాలు. అదిగో అప్పుడు చిన్నప్పుడు పిల్లలకి అన్నం తినకపోతే అదిగో మా ఆకాశంలో ఉన్నాయని పైకి చూపించేవారు. ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? సెల్ ఫోన్లు. ఆడు ఏ మాత్రం కూడా సెల్ ఫోన్ అటు తిప్పినా ఏడిసేటట్టున్నాడు. హల్లెలూయా. బాలుడు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండి. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల యేసయ్యా, నీ వాక్య ఈ మొదటి పుట్టినరోజు వేడుకల్లో ప్రభువా పాలు పంచుకున్న ప్రతి బిడ్డలకు ప్రభువా మనము దేవుని దీన మనస్సులుగా ఉంటున్నామా, ఆయన బలిష్ట రెక్కల కింద మనం ఏ విధంగా ఉంటున్నామో తెలుసుకుని గొప్ప జ్ఞానమును దయచేయమని ఆ బిడ్డల ద్వారా ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు ప్రభువా మీరు ఆశీర్వదించండి, దీవించి సహాయం దయచేయండి. జ్ఞానముతో వాక్యము బోధిస్తుండగా తండ్రి తగిన శక్తి ఆలోచన నాకు దయచేయమని మా రక్షకుడును మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద ఎప్పుడైతే నువ్వు ఉంటావో నువ్వు ఆశీర్వాదై ఉంటావు, దీవించబడేవాడుగా ఉంటావు. ఆయన బలిష్ట జాగ్రత్తగా మన జ్ఞానంతో ఆలోచన చేసేవారుగా ఉండాలి. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ యొక్క చాలా శ్రద్ధగా వినాలి. నా ఆజ్ఞలను ఎక్కడ ఉంచుకోవాలి? మీ హృదయపూర్వకముగా వాటిని గై కొనాలి. అవి నీకు ఏం చేస్తున్నాయో తెలుసా? దేవుని మాటలో జీవము గడుపు. సంవత్సరం ఇచ్చేవిగా ఉంటాయి. శాంతిని అది నీకు ఇచ్చేదిగా ఉంటుంది. దయను సత్యమును ఎన్నడూ కూడా నీవు విడిచిపోనీయకు. హల్లెలూయా. ఈ పూర్ణ శాంతితో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించినప్పుడు, దయతో సత్యముతో దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. ప్రియమైన ఈరోజు దేవుని వాక్యం వినేవారుగా ఉండాలి. మన బిడ్డలు త్రోవలో నడిచేటప్పుడు కానీ, పండుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ ఆ బిడ్డలకు దేవుని వాక్యాన్ని నేర్పాలి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వాక్యాన్ని నేర్పలేకపోవడం వలన ఈరోజు బిడ్డలు పాడైపోతున్నారు. ఎప్పుడు బిడ్డ తెలుసా? ఆ బిడ్డలు చెడు ఆసనాలకు కానీ చెడు వ్యసనాలకు కానీ లోనైపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు వేదన ఎంతో ఉంటుంది. అందుకే నువ్వు కూర్చుండినప్పుడు కానీ, త్రోవలు నడిచినప్పుడు కానీ తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా, తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా, తన కంటి. కృపగల తండ్రి, దయగల యేసయ్యా నీకు వందనాలు. ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా బిడ్డలైన కేక్ ఏర్పాటు చేస్తుండగా తండ్రి ప్రభువా, బిడ్డ కేక్ కార్యక్రమం కరెక్ట్ చేస్తుండగా తండ్రి మీ దీవెనని ఆశీర్వదించండి ప్రభా. కుటుంబ సభ్యులుగా తల్లిదండ్రులుగా బిడ్డలని ఆశీర్వదిస్తుండగా తండ్రి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you.
ఇంతవరకు జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలను వారి కుటుంబాల మీద దీవించి ఆశీర్వదించిన ప్రభా, మొదటి జన్మదిన వేడుకల్లో ప్రభా, బంధువులుగా, స్నేహితులుగా, కుటుంబాలుగా, గ్రామస్తులుగా నైనా ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. భోజన కార్యక్రమం జరుగుతుండగా ప్రతి విధంగా దీవెకరంగా, మధురకరంగా జరిగించండి, సహాయం తెచ్చండి. వాతావరణంతా నీ ఆధీనంలో ఉంచుకున్నారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ ఇబ్బంది, ఏ ఆటంకాలు లేకుండా సమస్తము మర్యాద నుండి మన ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘమునకు, బిడ్డలకు, కుటుంబాలకు నీ కృపా కాపుదల సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు
కూడా ఉండలేడు చిన్నారి సిసింద్రిలా చిందు చూడు పిలిచినా అలకడు వెతికినా దొరకడు మా మధ్య గెలిచాడు మా జాబిలి ముంగిట్లో నిలిపాడు దీపావళి నిలిచుండాలి కనకాంబరాలే
చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ఉంచక తెల్చక ఆటలేందే ఇక రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ఉంచక తెల్చక ఆటలేందే ఇక చూడకే మత్తెక్తాందే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే నీలో స్పీడ్కే ఊపెక్తాంది మూడుకే సిక్కే సైడ్కే అటకెక్కుతోంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా చూడకే మత్తెక్తాందే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే ఓ బాటిల్లో ఉన్న సముద్రం ఒక బాడీలో ఉన్న ఇంతందం ప్యాకింగ్ చేయడం అసాధ్యం ఆ గాడ్కి వందనం సూపర్ హీరో ఇమేజ్ నీకిచ్చారేమో ప్యాకేజ్ నీ వల్లే నాకి కరేజ్ నువ్వే నా ఇంధనం దూరం పెంచకే మెట్లెక్తాంది మైండ్కే నీతో బాండ్కే చెంచెక్కుతోంది గుండెకే ఒక డీజే మిక్సే మొదలైందే నాలో మాసు గాడికే అట్టా చూడకే మత్తెక్తాందే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే నువ్వు స్విచ్ లేని కరెంటు అయిపోయా నీకే కనెక్ట్ నీకే ఇచ్చాన రిమోట్ నీ ఇష్టం ఆడుకో నీ పిక్చర్ కాముడి కటౌట్ నీ స్ట్రక్చర్ లవ్వుకి లేఅవుట్ నీ రేంజ్ కి తగ్గ కంటెంట్ లాగ్లామర్ చూసుకో రావే ట్రేడ్ కే ఓ చక్కుడు లవ్వు లోడ్కే వస్తా తోడికే నువ్వు ఎక్కడికి వెళ్తే ఆడికే మన సీనే గాని చూస్తే షాకే సెన్సార్ బోర్డ్కే అట్టా చూడగా మత్తెక్తాందే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాడికే లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెగ్గేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుండా నాది దత్తు
టీ షర్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చుట్టే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారా డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు బెస్ జర పెంచి పట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పటంక నా మీదట్టు కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ